చీరాల మండలం ఈపూరుపాలెం మహిళ హత్య కేసులో నిందితులను సత్వరం అదుపులోకి తీసుకోవడంపై ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు తెలుగు మహిళా విభాగం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. పోలీసుల అంకితభావాన్ని కొనియాడారు. ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒంగోలు పార్లమెంటు తెలుగు మహిళా విభాగం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. హత్యకు గురైన మహిళ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. మద్యం గంజాయి మత్తులో కొందరు మహిళపై అత్యాచారానికి పాల్పడే హత్య చేశారన్న విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 48 గంటల్లోనే నిందితులను పట్టుకోవాలని, హోంమంత్రి అనిత ఘటనా స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించాలని చెప్పారు. అనుకున్న విధంగానే 36 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకోవటం చంద్రబాబు నాయుడు పాలనా దక్షతకు, మహిళా పక్షపాతానికి నిదర్శనమని హర్షం వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో తెలుగుదేశం పార్టీ చూపుతున్న చొరవ సంతోషదాయకమని చెప్పారు. గత ప్రభుత్వంలో దిశ దశలనే చట్టాన్ని తీసుకొచ్చి మహిళలను మోసం చేశారని, ఏ ఒక్క మహిళకు న్యాయం జరగలేదని విమర్శించారు. బాధిత మహిళ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించినందుకు సీఎం చంద్రబాబుకు, మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, ప్రధాన కార్యదర్శి బీరం అరుణారెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అనంతమ్మ, ఒంగోలు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ఎడమానూరు పావని, నగర తెలుగు మహిళా అధ్యక్షురాలు పసుపులేటి సునీత తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో దిశ చట్టం అని తీసుకుని వచ్చి మహిళలకు ఏదైనా అన్యాయం జరిగితే వెంటనే స్పందిస్తామని చెప్పి ఆ దిశ చట్టానికి ఎటువంటి దిశ దశ లేకుండా చేసి, కనీసం ఏ మహిళకైనా సరే ఎలాంటి అన్యాయం జరిగినా అసలు ముఖ్యమంత్రి ఉన్నాడో లేదో తెలీదు, ప్రజలను కలవడు. అలాగే ఇద్దరు హోమ్ మినిస్టర్ మహిళలుగా చేశారు. కానీ ఎవ్వరు కూడా ఏ రోజు ఏదైనా మహిళకు అన్యాయం జరిగితే కనీసం బయటకు వచ్చి నోరు తెరిచింది లేదు, కనీసం ఆ మహిళల్ని పరామర్శించింది లేదు, వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుంది కూడా లేకుండా ఉండడం మనందరం కూడా గమనించాం. అలాగే ప్రజలు కూడా అందరూ గమనించి ఎవరైతే మనకి పనిచేస్తారు, మన పట్ల పోరాడతారు అని చెప్పి గత కొద్ది రోజుల క్రితమే అత్యధిక మెజారిటీతో రాష్ట్రం మొత్తం కూడా కనీసం ఆ గవర్నమెంట్కి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్న విషయం మనందరం కూడా గమనించాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. ఈరోజు దానికి నిదర్శనం చీరాల సంఘటనే. ఈరోజు చీరాల్లో ఆ మహిళపై ఎలాంటి హత్య అయితే జరిగిందో, జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్ గారికి ఆదేశం జారీ చేయగానే హోమ్ మినిస్టర్ అనిత గారు గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉండి కూడా మహిళల పట్ల ఎలాంటి అరాచకాలు జరిగినా కూడా మహిళల పట్ల నిల్చొని సమయం సందర్భం లేకుండా తను మహిళల పట్ల పోరాడిన విషయం కూడా మనందరం చూసాము. అలాగే ఈరోజు ఒక మహిళా హోమ్ మినిస్టర్గా ఉండి కూడా ఇలా ఈ మహిళకి అన్యాయం జరిగింది అని చెప్పి తను కూడా వెంటనే వారి ఇంటికి వెళ్ళి ఆ మహిళ కుటుంబానికి 10 లక్షలు గవర్నమెంట్ తరఫున ఎక్స్గ్రేషియా ఇచ్చి వాళ్ళని ఆదుకొని వాళ్ళకు ఒక భరోసా అనేది కల్పించి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము అని చెప్పి వచ్చి వెంటనే కూడా ఆ మహిళలు ఎవరైతే ఆ మహిళకి ఇబ్బంది జరిగిందో తనకి జరిగినటువంటి ఇబ్బంది గురించి మొత్తం ఎంక్వైరీ పెట్టి వితిన్ అవర్స్లోనే డేస్ కూడా గడవక ముందలే ఆ కేసుని ఛేదించడం అనేది మనందరం కూడా చూసాము. కాబట్టి ఎప్పుడూ కూడా మహిళల పట్ల పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ, అలాగే తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి ఇలా హోమ్ మినిస్టర్లు మహిళలుగా ఉంటే మహిళలకు ఇట్లాంటి ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా మంచి జరుగుతుంది అని చెప్పడానికి కూడా ఇంతకు మించి నిదర్శనం లేదు. కాబట్టి ఇట్లా మహిళల పట్ల పోరాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, హోమ్ మినిస్టర్ అనిత గారికి కానివ్వండి, మహిళలందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ముఖ్యంగా మొన్న శుక్రవారం జరిగినటువంటి ప్రకాశం జిల్లా చీరాల మండలంలోని ఈపూరుపాలెం గ్రామంలో బహుర్భూమికి వచ్చిన ఒక మహిళని దొండగులు అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. ఇది తెలుసుకున్న వెంటనే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అనిత గారిని ఆదేశించడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్ళి అన్నీ చూసుకొని అన్నీ చెప్పడం జరిగింది. ఆమె మేడం గారు కూడా హోమ్ మినిస్టర్ గారు అయ్యుండి కూడా క్షణాల్లో అక్కడికి వచ్చేసి దాన్ని పరిశీలించి 48 గంటల్లో ఇది ఛేదిస్తాము, నిందితులను పట్టుకుంటాము అని చెప్పడం జరిగింది. కానీ 36 గంటల్లోనే ఆ నిందితులను ముగ్గురిని పట్టుకోవడం జరిగింది.
10 లక్షల ఎక్స్గ్రేషన్ ప్రకటించడము జరిగింది. చెప్పిన పని వెంటనే చేయటము అనేది మహిళగా మొదటి నుంచి అలవాటే. రాష్ట్ర అధ్యక్షురాలుగా కూడా మహిళలకు ఎంతో సేవ చేశారు. అదే దృష్టిలో పెట్టుకొని హోమ్ మినిస్టర్గా పదవి ఇచ్చడం, ఆ పదవికి న్యాయం చేయడం అనేది అనిత గారికే సాధ్యమవుతుంది, వంగలపూడి అనిత గారికి సాధ్యమవుతుంది. కాబట్టి ముఖ్యంగా ఏమైందంటే గత ప్రభుత్వంలో దిశ చట్టాలు అని ఆ చట్టాలు ఈ చట్టాలు ఇచ్చారు, ఏ చట్టానికి న్యాయం చేయలేదు. ఇద్దరు హోమ్ మినిస్టర్గా మహిళలు చేశారు, వాళ్ళు న్యాయం చేయలేదు. కాబట్టి అనిత గారికి, చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇలా మహిళల జోలికి వచ్చి హత్యలు చేయాలంటేనే భయపడే విధంగా అనిత గారు అన్ని చర్యలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా తెలుగు మహిళలందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఏందనేది అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే మహిళలకి అండగా ఉండటమంటే ఒక అన్న ఆడపడుచులందరికీ కూడా ఆదర్శం ఇవ్వటం అనేది చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరిచినందుకు నిన్న సాక్ష్యం చీరాల్లో తెలిసింది. చీరాల్లో ఈపురపాలెంలో అమ్మాయిని శుక్రవారం రోజు మరి ఇద్దరు వచ్చి మూడో అతను కలిసి మరి అలా రేప్ చేసి ఆ అమ్మాయిని అలా హింసించి ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి దీన్ని ఖండిస్తా అసెంబ్లీలోనే మరి మా ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు అనిత గారికి ఎమ్మటే అక్కడ అసెంబ్లీ జరిగేటప్పుడే మరి చెప్పడం జరిగింది. ఆ ఎమ్మటే చెప్పిన ఎమ్మటే బయలుదేరి చీరాలకు వచ్చి అక్కడ కొండయ్య ఎమ్మెల్యే గారిని కలిసి ఇద్దరు కలిసి ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు కలిసి 10 లక్షల రూపాయలు వాళ్ళు చెక్ ఇవ్వటము, మరి వాళ్ళు ఓదారవటము జరిగింది. ఎమ్మటే డిపార్ట్మెంటు, పోలీసు డిపార్ట్మెంటు మరి పైన కొట్టేవాళ్ళు ఉంటే బెత్తం తీసుకొని కింద తినేవాళ్ళు ఉంటారు అన్నట్టు ఒక ఎంప్లాయీస్ సొందన అనేది ఎలా వచ్చిందనేది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే పైన ముఖ్యమంత్రి ఎవరనేది తెలియబట్టి వాళ్ళు 24 గంటలు కూడా గడవకుండా పొద్దున్న ఇవాళ టీవీ దగ్గర రాత్రి చేయటం కూడా జరిగింది ముగ్గురిని. కానీ పట్టకొచ్చి టీవీ దగ్గర పెట్టడం కాదు. ఇలాంటి రాబోయే రోజుల్లో జరిగితే ఇంతకుముందు తెలంగాణలో అప్పటికప్పుడు కాల్ చేశాడు ఒక అతన్ని ఏదో కేసులో అక్కడ వంతెన దగ్గర. అలా కేసులు రాబోయే రోజు ప్రతి మగ మనిషి కూడా జాగ్రత్త పడాలంటే, ఆడవాళ్ళ జోలు పోకుండా ఉండాలంటే పట్టకొచ్చి తీసుకెళ్ళి వాళ్ళ శిక్ష చేయటమో జైల్లో ఉండటమో వదిలిపెట్టకుండా ఇమ్మీడియట్గా కాల్ చేయటం అనేది ఆర్డర్ తీసుకుంటే అసలు మంచిదనేది లేడీస్గా మా కోరిక ఇది. అలా జరగాలని కోరుకుంటున్నాం. పోయిన ముఖ్యమంత్రి ముద్దులు పెట్టి చెల్లెలారా, అక్కలారా, అమ్మలారా రాండి ముందు కానీ ఎవరిని ఓదారుతున్నానని చెప్పి ఎవరికి ఏం చేయకుండా ఆయన బ్రహ్మాండంగా ఆస్తులు సంపాదించుకొని వెళ్ళిపోయాడు కాబట్టి జనం బుద్ధి చెప్పారు. ఇది రాబోయే రోజులు అమలు జరగాలని, న్యాయం జరగాలని ప్రతి బాబు గారి నాయకత్వంలో కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మరి ముందుకు తీసుకెళ్తారని కూడా ఈ నాయకత్వం మా హోంమంత్రి గారు కూడా అనుభవాలతోటి పనిచేస్తుంది కాబట్టి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే రాష్ట్ర హోంమంత్రి అనిత గారికి హోంమంత్రి అయినందున ముందుగా ఆమెకి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకు మంచి అవకాశం ఇచ్చినటువంటి బాబు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నిన్న 2 రోజుల సంఘటన అయితే చూసుకున్నట్లయితే ఏదైతే చీరాల్లో ఈపురపాలెంలో సుచరిత అనే యువతి పైన బహిర్భూమికి వెళ్ళినప్పుడు 3 వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేయడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, గత 5 సంవత్సరాల్లో ఎంతోమంది మహిళల మీద అత్యాచారాలు చాలా జరిగాయి. కానీ ఎక్కడ ఎటువంటి ఇలాంటి తొందరగా న్యాయం జరిగిన దాఖలాలు అయితే గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు చూడలేదు మనం. అలాగే ఎవరైతే హోంమంత్రిగా 48 గంటల్లో తను ఆన్ డ్యూటీ తీసుకున్నారో వెంటనే మా మంత్రి గారు 36 గంటల్లోనే ఆ నిర్దోషులను పట్టుకొని వెంటనే అందరి ముందు ఉంచడం జరిగింది. ఆ కుటుంబానికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం కూడా జరిగింది. వెంటనే కుటుంబానికి న్యాయం జరిగింది. ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీలోనే, అది ఈ చంద్రన్న హయాంలోనే. గత 5 ఏళ్ళలో చూస్తే ఎటువంటి మహిళలకు రక్షణ కానీ ఎటువంటి లేదు. ఇదొక హెచ్చరిక. మంత్రి గారు రాగానే మా మహిళా మంత్రి అనేవాళ్ళు గతంలో చూసుకున్నట్లయితే హోంకే మంత్రిగా ఉన్నారు తప్పితే ఆవిడ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎటువంటి యువతల మీద కానీ మహిళలపైన అత్యాచారాలు జరిగి ఎటువంటి న్యాయం జరగలేదు. ఈరోజు ఈ గవర్నమెంట్లో ప్రతి ఒక్క మహిళకి కానీ స్త్రీకి కానీ రక్షణ ఇచ్చే విధంగా చట్టాలను తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా మేము ఈరోజు మహిళలుగా తెలియజేసుకునేది ఏమిటంటే, గంజాయి, హెరాయిన్ మీద అందరూ ఉక్కు పాదం మోపారు. ఈరోజు రాగానే ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నారు. ఎక్కడైనా గుంపులుగా ఉన్న యూత్ కానీ ఎవరైనా ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా కౌన్సిలింగ్ ఇచ్చి అందరికీ
ప్రజలందరినీ అప్రమత్తం చేసే విధంగా పోలీసులు కూడా చర్యలు తీసుకునే విధంగా చూస్తున్నారు మంత్రి గారు. ఆమెకు అభినందనలు తెలియజేసుకుంటూ మా మహిళలందరి తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.